హాయ్ హలో మై డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు ఫిజిక్స్ ఇన్ తెలుగు. ఈరోజు మీకు కెమిస్ట్రీ ఇన్ ఎవ్రీడే లైఫ్లో మీరు రెగ్యులర్గా యూజ్ చేసే కెమికల్స్ కానివ్వండి, లేదంటే మెడిసిన్స్ కానివ్వండి, ఫుడ్ మెటీరియల్స్ కానివ్వండి, అందులో యూజ్ చేసే కెమికల్స్ ఏవైతే ఉంటాయో వాటి గురించి డిస్కస్ చేస్తున్నాం. ఆల్రెడీ 4 మార్క్స్ డిస్కషన్ అయిపోయింది. ఓన్లీ 2 మార్క్స్ ఫర్ క్వశ్చన్స్. మనకి ఏదైనా ఇంజూరీ అయిందనుకోండి, మనం యూజ్ చేసే కెమికల్స్ ఏంటి, లేదు ఒక ఫుడ్ స్టోర్ చేయాలనుకుంటా లాంగ్ టైం మనం ఏమేమి యాడ్ చేయాలి, సో ఇలాంటివన్నీ డిస్కస్ చేస్తామన్నమాట. సో ఈ కెమిస్ట్రీ ఇన్ ఎవ్రీడే లైఫ్లో ఈరోజు మేము డిస్కస్ చేస్తున్న టాపిక్ ఏంటంటే 2 మార్క్స్ క్వశ్చన్స్. సో ఈ 2 మార్క్స్ క్వశ్చన్స్లో మీకు అడిగేవి ఏంటంటే యాంటీసెప్టిక్ అంటే ఏంటి, ఇలాంటివన్నీ అడుగుతారు. సో ఈ యాంటీసెప్టిక్ ద ఫస్ట్ వన్ ఈజ్ యాంటీసెప్టిక్. యాంటీసెప్టిక్ ఎందుకు యూజ్ చేస్తారమ్మా? సో ఏదైనా ఇంజ్యూర్ అయిందనుకోండి, ఫస్ట్ అవుటర్ షెల్ ఏదైతే పార్ట్ ఉంటుందో ఆ పార్ట్ని క్లీన్ చేయడానికి ఉపయోగిస్తారు. జనరల్గా మన ఇంట్లో తీసుకుంటే కనుక డెటాల్ని ఎక్కువగా యూజ్ చేస్తారు. ఇక్కడ అడిగింది ఏంటంటే ఫస్ట్ క్వశ్చన్, వాట్ ఆర్ ద యాంట్ యాసిడ్స్, గివ్ అన్ ఎగ్జాంపుల్. నార్మల్గా ఇవన్నీ ఈనో ప్యాకెట్స్ కానీ జిలేసిన్ టాబ్లెట్స్లో కానీ ఇలాంటివి ఉంటాయి. సో ఈ యాంట్ యాసిడ్స్ పని ఏంటి అంటే మన స్టమక్లో ఉన్న దీస్ ఆర్ ద డ్రగ్స్ విచ్ ఆర్ యూజ్డ్ టు రిమూవ్ ద ఎక్సెస్ ఆఫ్ యాసిడ్ ఇన్ అవర్ స్టమక్ అండ్ కంట్రోల్ ఆర్ మెయింటైన్ ద నార్మల్ pH లెవెల్. సో ఇక్కడ ఉపయోగించేవి ఏంటంటే ఆంఫ్రిమజోల్ అండ్ లాన్సోఫ్రోజోల్. ఓకే, నెక్స్ట్ వన్, వాట్ ఆర్ ద యాంటీహిస్టమైన్స్, గివ్ అన్ ఎగ్జాంపుల్. యాంటీహిస్టమైన్స్ ఏంటంటే దీస్ ఆర్ ద డ్రగ్స్ విచ్ ఆర్ యూజ్డ్ diminish the effect of histamine. It is nothing but cause amines causing one the inflammations. These are used to prevent the allergy, స్వీజింగ్ కానీ రన్నింగ్ నోస్ కానీ ఇలాంటివి జరగకుండా ఎక్కువగా యూజ్ చేస్తారు. ఇందులో యూజ్ చేసే ఒక కెమికల్ ఏంటంటే అదేంటే డ్రగ్ ఏంటంటే డైమీథేన్. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ వాట్ ఆర్ యాంటీబయోటిక్స్. ఇంతకుముందే చెప్పుకున్నాం కదా యాంటీబయోటిక్స్ అంటే ఏంటి. ఏదైతే మనకి డ్రగ్ ఇది ఇంటర్నల్గా తీసుకుంటారు. ఈ యాంటీబయోటిక్స్ అనేవి ఇంటర్నల్గా తీసుకుంటారు. ఎందుకు తీసుకుంటారు అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన చిన్నపిల్లలకి ఫీవర్ వచ్చిందనుకోండి, యాంటీబయోటిక్స్ ఇస్తారు. ఎందుకు అంటే ఆ బాడీ అన్నది ఫైట్ చేయడానికి, అంటే హార్మ్ఫుల్ కెమికల్ ఏదైతే గ్రోత్ అవుతుందో ఆ బ్యాక్టీరియాని ప్రివెంట్ చేయడానికి లేదా కిల్ చేయడానికి అన్నది ఈ యాంటీబయోటిక్స్ అన్నది యూజ్ చేస్తారు. సో ఎగ్జాంపుల్స్ ఆర్ పెన్సిలిన్. నెక్స్ట్, వాట్ ఆర్ యాంటీసెప్టిక్స్, గివ్ అన్ ఎగ్జాంపుల్. సో ఇవి ఇంజ్యూర్ అయినప్పుడు యూజ్ చేస్తారు ఎక్కువగా. సో ది యాంటీసెప్టిక్స్ దీస్ ఆర్ యూజ్డ్ ఫర్ ద డ్రగ్ kill or prevent the growth of harmful chemical or microorganisms. They are applied external. యాంటీబయోటిక్స్ ఏమో ఇంటర్నల్గా యూజ్ చేస్తే ఈ యాంటీసెప్టిక్స్ అనేవి ఎలా యూజ్ చేస్తారు మై డియర్ స్టూడెంట్స్? ఎక్స్టర్నల్గా యూజ్ చేస్తారు. దే ఆర్ అప్లైడ్ ఎక్స్టర్నల్లీ ఇన్ ద లివింగ్ ఆర్గానిజం టు ప్రివెంట్ ద ఇన్ఫెక్షన్. అక్కడేమో యాంటీబయోటిక్స్ ఏమో ఇంటర్నల్గా యూజ్ చేస్తారు. ఎందుకు యూజ్ చేస్తారంటే హార్మ్ఫుల్ గ్రోత్ బ్యాక్టీరియా ఏదైతే ఉందో దాన్ని చంపడానికి లేదా దాన్ని ప్రివెంట్ చేయడానికి, హార్మ్ఫుల్ కెమికల్ని ఆపడానికి యూజ్ చేస్తారు. ఈ సెప్టిక్ అనేది ఎక్స్టర్నల్గా యూజ్ చేస్తారు. ఓకే, ఎగ్జాంపుల్ డెటాల్, టించ్ ఆఫ్ అయోడిన్. ఓకే, నెక్స్ట్ వన్ ఈస్ వాట్ ఆర్ ఆర్టిఫిషియల్ స్వీట్నింగ్ ఏజెంట్స్. సో ఇది ఏంటంటే షుగర్ అంటే క్యాలరీస్ ఉండో బట్ టేస్ట్ అనేది షుగర్ టేస్ట్ ఉంటుంది. సో ఈ ఆర్టిఫిషియల్ షుగర్స్ ఎలా ఉపయోగిస్తారంటే ఎక్కువగా డయాబెట్ పేషెంట్స్కి వాళ్ళకి తాగేటప్పుడు స్వీట్గా అనిపించాలి బట్ దానివల్ల బాడీకి క్యాలరీస్ రాకూడదు. సో ఇలాంటి పేషెంట్స్కి ఎక్కువగా యూజ్ చేస్తారు. దీస్ ఆర్ లో క్యాలరీస్ స్వీటర్స్ యూజ్డ్ ఫర్ ద షుగర్ సబ్స్టిట్యూట్స్. ఓకే, ఎగ్జాంపుల్ sucralose and saccharin and aspartame. Okay, next, what are the food preservatives, give an example. సో ఈ ఫుడ్ ప్రిజర్వేటివ్స్ ఏంటమ్మా ఎక్కువగా మీరు ఇంట్లో యూజ్ చేసే ఇదర్ మన బెస్ట్ ఎగ్జాంపుల్ అంటే ఆవకాయ కానీ ఇలాంటివి యూజ్ చేస్తారు. మనం బయట నుండి తెచ్చే ఫుడ్ మెటీరియల్స్ ఏవైతే ఉంటాయో అవన్నిటిలో కూడా ఈ కూల్ డ్రింక్స్ కానీ వీటిలో ఈ కెమికల్స్ అన్నవి యూజ్ చేస్తారు.
So these are the chemical substances which protect the food from against bacteria, yeast, and so here the examples are table salt and sugar syrups. Okay. Next, what is the difference between soap and synthetic detergent? నార్మల్గా సోప్ హార్డ్ వాటర్ సాఫ్ట్ వాటర్ సపరేట్ చేయడానికి ఉపయోగిస్తారు. సో సాఫ్ట్ వాటర్ అనేది ఈ సోప్తో ఫోమ్ అనేది ఇస్తుంది, అదే హార్డ్ వాటర్ అనేది ఇవ్వదు. బట్ ఈ సోప్ దేనికి ఉపయోగిస్తారు మై డియర్ స్టూడెంట్స్? ఇట్ యూజ్డ్ ఇన్ సాఫ్ట్ వాటర్ ఓన్లీ. అదే డిటర్జెంట్ తీసుకుంటే వి యూజ్డ్ ఇన్ బోత్ హార్డ్ వాటర్ అండ్ సాఫ్ట్ వాటర్. What are the anti-fertility drugs? Anti-fertility drugs mean give an example. సో ఈ యాంటీఫెర్టిలిటీ డ్రగ్స్ ఎవరికి ఇస్తారంటే ప్రెగ్నెన్సీ లేడీస్కి స్టెరాయిడ్స్ లా ఇస్తారు. దీస్ ఆర్ ద స్టెరాయిడ్స్ డ్రగ్స్ విచ్ ఆర్ కంట్రోల్ ద ప్రెగ్నెన్సీ, ద కంట్రోల్ ద ఫీమేల్ menstrual cycles, and the examples are Nortrodon and Mifepristone. Okay. థ్యాంక్ యూ మై డియర్ స్టూడెంట్స్. ఇవి మీకు రెగ్యులర్గా 2 మార్క్స్ క్వశ్చన్స్ అడిగేవి కెమిస్ట్రీ ఎవ్రీడే ఇన్ లైఫ్. సో ఇందులో మీ పిఐటి యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఈ పిఐటి యాప్లో మీకు రెగ్యులర్గా ఆర్గానిక్ అండ్ ఇన్ఆర్గానిక్ ఫిజికల్ అంటే ఓవరాల్గా కెమిస్ట్రీ అండ్ ఫిజిక్స్, బాటనీ, జువాలజీ, మ్యాథ్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ టార్గెట్ సిరీస్లో మీరు 45 days ఆల్రెడీ లాస్ట్ 17th నుండి స్టార్ట్ చేసాం, December 17th నుండి. సో రెగ్యులర్గా మీ సిరీస్ అన్నది మీరు ఫాలో అయితే కనుక ఇప్పటివరకు మేము ఐపీ స్టార్ట్ చేయలేదు మేడం అని అనుకున్న వాళ్ళకి ఇది బాగా యూజ్ అవుతుంది. సో ఇంకెందుకు ఆలస్యం, పిఐటి యాప్ని డౌన్లోడ్ చేసుకొని బాగా ప్రాక్టీస్ చేయండి. థ్యాంక్ యూ మై డియర్ స్టూడెంట్స్.